చేసి మామూలుగా మీకు వీడియో కాల్ చేసుకుంటే మేము గేదెలు వెంటనే చూపిస్తాం. 20,000 30,000 తగ్గిద్దండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం గేదెలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? మా దగ్గర చెట్లు అయితేనే పాకలు అయితేనే 50,000 వీటిని పుట్టిన దోళ్ళండి 1,30,000 1,20,000 ఇస్తామండి. వీటిని పాములోకి ఎత్తుంటే ఆ పాములో అంటే పాలు మళ్ళీ ఒట్టిపోయి దోళ్ళు మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ గేదెలు మళ్ళీ తీసుకుంటారండి. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రాంబాబు డైరీ ఫామ్లో ఉన్నాము, జగ్గంపేట రామవరంలో ఉన్నాము. ఇక్కడ అడుగుదాము ఏం ప్రైజ్ ఉంటుంది ఏందనేది. అండి నమస్తే అండి. నమస్తే అన్న. మీరు చెప్పండి అడ్రస్ ఏది, మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఏందని చెప్పండి. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుగా ముర్రా గేదెలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కాడి నుంచి 1,30,000 దాకా ఉంటుందండి. 1,30,000కి ₹1 గట్ట ఎక్కువ పెట్టక్కర్వద్దండి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది. అదే 3 కాడి నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్ట ఫ్రీగా ఇస్తాం, వాళ్ళ ఇంటికాడ దేపెడతాం. మాకు బళ్ళు మా సొంతవి ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ గట్ట మేము తీసుకెళ్ళి దేపెడతాం. మా చెట్లు అయితేనే పాకలు అయితేనే ఇప్పుడు 50-60 గేదెలు సేల్చుకున్నాయండి. అదే పాలు వేసానికి వస్తే మా దగ్గర 12 లీటర్ల కాడి నుంచి 18 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి. మీరు 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తోకెళ్ళొచ్చండి. ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉంది. రూమ్ గట్రా ఫ్రీగా ఇస్తామండి. మీకు ఫుడ్ కానీ రూమ్ కానీ అన్నీ ఫ్రీగానే ఉంటాయండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కొచ్చండి. ఇంకొకటి అన్న, మీరు గేదెలు ఇస్తున్నారు కదా, అది రైతులకు ఏ విధంగా గ్యారంటీ? ఒక 3-4 పూటలు చూసుకోవచ్చా పాలు? మీకు 4 పూటలు 3 పూటలు చూసుకోవచ్చండి. ఇక్కడ రూమ్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ చూసుకొని అన్ని చేసుకోవచ్చండి. ప్రెగ్నెంట్కి ఏం గ్యారంటీ ఇస్తారు? ప్రెగ్నెంట్కి అయితే రూమ్ కంప్లీట్ కానీ మైక్ కానీ అన్ని నెలల గ్యారంటీ ఇస్తామండి. లెటర్ రాసిస్తామండి. ఓకే, ఎక్స్చేంజ్ చేస్తారా? మీకు గేదెని ఏది పాపర్ వచ్చినా గేదె పేస్లో గేదె ఎక్స్చేంజ్ చేస్తామండి. వాళ్ళు ₹1 పెట్టుకోకర్దు, ఇక్కడ తీసుకొచ్చి మరి గేదెని మార్చేసి వస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ఇక్కడ నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి. మా నాన్నకాడి నుంచి నా కాడి నుంచి. ఫస్ట్ మీరు గేదె అమ్మేటప్పుడు ఏం రేట్ ఉండే గేదెలు? ఫస్ట్ అప్పుడు ఎంత ఉండేదండి? 30,000, 20,000, 25,000 ఉంటుండేయండి అప్పుడు ఆ నాటు గేదెలు. ఇప్పుడు ముర్రా గేదెలు తీసుకొచ్చిన కాడి నుంచి ఇప్పుడు 90, 1,00,000, 1,10,000, 1,20,000, 1,50,000 దాకా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మీరు అప్పుడు ఫస్ట్ ముర్రా అమ్మే వాళ్ళ? అప్పుడు మా తాత ముత్తాతలు ముర్రా అమ్మోళ్ళు కదండి. ఇప్పుడు తర్వాత అక్కడ మామూలుగా ఆ పాలు అవి నాటు గేదెలు 5-6 ఎత్తుండేయండి. ఈ పాలు చాలక అప్పుడు ముర్రా గేదెలు 10-8 ఎత్తున్నాయి అని ఈ బీడి తీసేసి ఆ బీడి తెచ్చి పెట్టేవండి. ఓకే, అప్పుడు అంటే ఒక రోజుకి 6 లీటర్ ఇస్తే ఎక్కువ. అప్పుడు 6 లీటర్లు 5 లీటర్లు ఇచ్చేయండి. అవును, ఇప్పుడైతే రోజుకే 12, 14, 16 లీటర్ ఇస్తాయి. 16 లీటర్లు ఇస్తున్నాయి. ఓకే, ఇంకొకటి రైతులకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అలాంటి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి. అదే మీకు 3 కాడి నుంచి పైన తీసుకున్నా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి. బళ్ళు గట్రా మాయ ఉన్నాయని సొంతాయి. ఓకే, మీకు తీసుకెళ్ళి దేపెడతాం. ఓకే, లోన్లు ఏమైనా అలాంటివి చేస్తారా? లోన్లో ఈ సబ్సిడీ లోన్లు ఉంటాయి కదా, ఇస్తామండి. పిఎంఎస్ ఇస్తామండి. ఓకే, అది కొటేషన్ గట్రా మేము రాసి కొట్టిస్తాం. మీరే ఇస్తారు? మేము ఇస్తాం. ఓకే, చాలా మంది చెప్తున్నారు ఇక్కడ బ్రోకర్ దందా ఎక్కువ అయింది ఇక్కడ అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? బ్రోకర్లు ఉంటారండి. మీకు డైరెక్టర్గా మామూలుగా ఫామ్ ఎవరిదో ఈడీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇవన్నీ చూసుకొని ఎవరిదో ఫామ్ చూసుకొని మీకు డైరెక్టర్కి వస్తే గేదె కాడ 20,000, 30,000 మీకు తగ్గిద్దండి. వీడియో కాల్ చేసి రావాలి. వీడియో కాల్ చేసి మామూలుగా మీకు వీడియో కాల్ చేసుకుంటే మేము గేదెలు వెంటనే చూపిస్తామండి. ఓకే, చూడొచ్చు ప్రతి దగ్గర ఎంత. మీరు ఏమైనా ఆఫర్ అలాంటివి ఏమైనా ఇస్తారా రైతులకు? ఆఫర్ అంటే మామూలుగా మీకు అదే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తామండి. అదొకటి. మీరు డైరెక్టర్కి వస్తే గేదె మీద 20,000, 10,000 తగ్గించి ఇస్తామండి. లేకుంటే వేరే వాళ్ళు తింటే రైతు తెలకుండా ఏం చేస్తున్నాడంటే ఆ తూర్పుగోదావరి జిల్లాలో అతని దగ్గర ఉంటాయో లేదని నాకు ఫోన్ చేసి ఇంకొకటి ఫోన్ చేసి ఇంకొకటి ఫోన్ చేస్తే అదే రైతుకు నష్టం అండి. ఏంటంటే ఆ రైతు వచ్చి ఇక్కడ వెళ్తాడండి, ఆ కమిషన్ వాళ్ళు వస్తుంది. అదే డైరెక్టర్కి వస్తే మీ గేదె మీద 20,000, 30,000 తగ్గిద్దండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం గేదెలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? మా దగ్గర చెట్లు అయితేనే పాకలు అయితేనే 50 గేదెలు ఉన్నాయండి. 50 గేదెలు ఉన్నాయి. 50 గేదెలు ఉన్నాయండి. 20 గేదెలు ఈనికలు ఉన్నాయి. సూడి 30 ఉన్నాయండి. ఓకే, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. రూపాయి రింగ్ అండి. యావన్ క్వాలిటీ బర్రె అండి. ఓకే, మీకు చూడండి బర్రె క్వాలిటీ కానీ అండర్ కానీ మీకు రూపాయి రింగులు ఉంటాయండి. ఓకే, ఇక్కడ పెద్దనా ఇది చాలా మంది ఎంతమంది చాలా మంది వస్తున్నారు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లుంది బిజినెస్ ఇక్కడ? చాలా మంది బిజినెస్ బాగుందండి. ఇప్పుడు చాలా మంది ఒకళ్ళు వచ్చి 4 వేసి 5 వేసి 10 వేసి తీసుకెళ్తున్నారు. వాళ్ళకు మంచిగా ఇస్తున్నాయి, మంచిగా ఇస్తున్నాయండి. పాలు మంచిగా ఇస్తున్నాయి. మళ్ళీ తీసుకున్న వాళ్ళు గట్రా 4-5 సార్లు వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఓకే, ఉన్నారు. తీసుకున్నారన్నారండి. కొంతమంది అయితే రాకుండానే డబ్బులు వేసేస్తున్నారు, పంపించేస్తున్నాం. ఏమైనా కొంత గుడ్లమ్మాయి అలాంటిది ప్రాబ్లమ్మాయి ఏమన్నా మాకు తెలుస్తుందండి. గుడ్లమ్మాయి వచ్చేదాన్ని మా ఫామ్లో పెట్టమండి. ఓకే, ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టి
పెట్టాం కానివ్వండి, గుడ్లమ్మాయికి కానీ ఏమి మాకు అన్ని గ్యారంటీ మీద మేము తెస్తామండి అక్కడి నుంచి. మీరు గ్యారంటీ నుంచి తెస్తారు, గ్యారంటీనకే మీరే ఇస్తారు. 3 నెలలు 4 నెలలు చూడి మేము తెస్తామండి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ లీజుకి ఇచ్చి రైతులకి ఇచ్చి మేపిచ్చి తయారయ్యాక మన పొలంలో పెడతామండి. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నా రండి. రాంబాబు డైరీ ఫామ్, జగ్గంపేట, రామవరంలో. వీళ్ళ దగ్గర దూడలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? దూడలు ఉన్నాయండి. వీటికి పుట్టిన దూడలు అండి 1,30,000 1,20,000 ఇస్తామండి. వీటిని వీటిని పాములోకి ఎత్తుంటే ఆ పాములో అంటే పాలు మళ్ళీ ఒట్టిపోయి దూడలు మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ గేదెలు మళ్ళీ తీసుకుంటారండి. ఆ గేదెలు దూడలు ఖరీదు కట్టి గేదెలు ఇస్తుంటారండి. ఆ దూడలు మన దగ్గర ఉంటాయండి. ఆ దూడలు గట్ట ఒకవేళ గేదెలు 4-3 కొనుక్కున్న వాళ్ళు 4-5 దూడలు వేసుకెళ్ళిపోవచ్చండి. పెద్దవి వేసుకెళ్ళొచ్చండి. కట్టుబాటుకు వచ్చి ధరలు ఏముంటాయి వాటివి? ధరలు అయితే 15,000 కాడి నుంచి 50,000 దాకా ఉంటాయండి. ఓకే, చూడొచ్చు. 1-2 కూడా తీసుకోవచ్చు. 1-2 గేదెలు తీసుకొని 1-2 దూడలు తీసుకొచ్చండి. దూడలు కావాలంటే దూడలు తీసుకొచ్చండి, గేదెలు కావాలంటే గేదెలు తీసుకొచ్చండి. ఓకే, కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. థ్యాంక్ యూ. ఏం పేరు అన్న నీ పేరు? ఏం పేరు? బి మారైనా. ఏ ఊరు మీది? తెలంగాణ గోకులపాడు మండలం, మన్నపాడు మండలం. తెలంగాణ నుంచి వచ్చావు. ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ దగ్గరకు వచ్చావు? రాంబాబు డైరీ ఫామ్లోకి వచ్చావు. ఎన్ని గేదెలు తీసుకున్నావు? 5. నీకు నచ్చే తీసుకున్నావా? అన్నీ నచ్చి తీసుకున్నావు కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా? దూడలు అన్ని క్షేమంగా ఉన్నాయా? నీకు ఇప్పుడు లోడ్ చేసి అప్ చెప్పేస్తున్నారు. 5 గేదెలు తీసుకున్నావు రాంబో డైరీ ఫామ్లోని. ఓకేనా? సాటిస్ఫాక్షన్ కదా? ఎవరైనా రైతులు రావచ్చా? నువ్వు మళ్ళీ 2 సార్లు వస్తావు కదా? 2 సార్లు పక్కగా వస్తావు.